Premium triplex villas at Kollur, APR Projects. నాకు నిజంగా నన్ను డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆ సూర్యాజీ లేకపోతే నేను లేని ఈ రోజు. మీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు? నేను సూసైడ్ అటెంప్ట్ చేయాల. ఆ దిగులతోని ఏడ్చుకుంటా కూర్చొని ఒక దిమ్మ రొట్టె పడిపోయింటది కదా, అట్లా ఉండింది. ఈ లోపల మా నాన్న చనిపోయి మా అమ్మ వచ్చేసింది కదా నా దగ్గరికి. మదర్ని ఎవరు చూసుకుంటారు? నాకు సూసైడ్ అదంతా ఉండదండి. బట్ ఇంత మంచి క్యారెక్టర్లు చేశారు, కొద్ది గొప్ప సంపాదించుకున్నారు, మంచి జీవితం, సో హ్యాపీ. ఈ టైంలో రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే కుదిరితే ఏదన్నా సినిమాలో యాక్ట్ చేయొచ్చు. అమ్మమ్మ నాన్నమ్మ క్యారెక్టర్లు, సీరియల్స్ లో కూడా కొన్ని యాక్ట్ చేశారు మీరు, తెలుగులో కూడా. నాకు అక్కడ ఒక ఇల్లు ఉంది చెన్నైలో, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, హ్యాపీ లైఫ్, ఎవ్వరు లేదు వెనక. అదే కావాల్సినంత కాలం తినొచ్చు, లేదా రోజు ట్రస్ట్ కు రాసియొచ్చు, లేకపోతే నాలాంటి వాడికి కూడా రాసియొచ్చు మొత్తం. అలాంటిది ఈ వయసులో ఎందుకు ఏమో పోయి ఆ పార్టీలో చేరింది? అవసరమా? జగన్ గెలవటానికి తిరుమల గుండు కూడా గీయించుకొని వచ్చింది. మొన్న కూడా కొట్టించాను, ఎందుకంటే లడ్డులో కొవ్వు కలిపారన్నారు కదా. లడ్డులో ఎందుకు అంత పిచ్చి? అంటే కాదండి, మాకు రాజశేఖర్ గారు బాగా తెలుసు కదా. చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చి ఆయన వచ్చేది అంతా చూశాను నేను. మా అమ్మ కూర్చున్నప్పుడు ఆయన ఇది హెలికాప్టర్ క్రాష్ లో చనిపోతే ముక్కలు ముక్కలు అక్కడక్కడ పడిపోయినాడు కదండి. ఇది చూసి 3 రోజులు మేము అన్నం తినలా ఏడ్చుకుంటాం. అప్పుడు మా అమ్మ చెప్పింది, జన్మ ఎందుకు ఇచ్చాడో తెలియదు భగవంతుడు, ఏదో ఒక మంచి పని చేస్తూ మనం పోతే మంచిది. ఆయన చూడు ఎంతో మందికి ఎన్నో మంచి చేశాడు, ఆయన చనిపోయినాడు. అప్పుడు ఫామ్ అవుతుంది, ఇంకా అప్పుడు పార్టీనే ఫామ్ అవ్వాల. అప్పుడు ఒక డిసైడ్ అయిపోయాను నేను. యాక్చువల్గా 2 నెలల ముందు రాజశేఖర్ రెడ్డి గారిని కలుద్దాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ గా నేను రాలే హైదరాబాద్. అప్పుడు హైదరాబాద్ ఎక్కువ వచ్చేదని కాదు నేను. మీ నాన్న రాజశేఖర్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్. ఒరే రాజా అంటే ఒరే రాజా అనుకుంటే ఫ్రెండ్స్. మా ఇంట్లోకి వస్తే భోంచేసి వెళ్తాడు. ఓకే. మేమంతా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి. ఆ ప్రేమతో మీరు జగన్ పార్టీలో జాయిన్ అయ్యారు. మా అమ్మ చెప్పింది, ఆ పార్టీకి వెళ్ళి మనం ఏదన్నా ఉంటే నువ్వు చెయ్యి. సో ఫస్ట్ టైం కూడా గుండు కొట్టించుకున్నారా గెలవాలని? విజయవాడ టు యానం వరకు క్యాన్వాస్ చేశాను. సీఎం అవుతాడని ఆ రోజు సవాల్ చేశాను. సీఎం అవుతే వెంటనే గుండు కొట్టిస్తానన్నా. ఆయన 5వ తారీఖు 3వ తారీఖు పదవి స్వీకరణ చేశాడు. నేను 5వ తారీఖు 7వ తారీఖు తిరుమలకి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. రెండోసారి గుండు కొట్టించుకున్నారు, గెలవలేదు. ఎవరు? అది ఆయన ఇది నిదర్శనం చేయలేదు కదా, ఆయన అబద్ధం అని తేలిపోయింది కదా. లడ్లో కొవ్వు కలపలేదు. గెలవడానికి కోసం కాదు, గెలుస్తాడు. కానీ అక్కడ మీకు తెలియదు, నేను అక్కడ ఉన్నా. నా ఓట్లు కూడా మాయం చేసేసారు. మా ఇంట్లో 4 ఓట్లు. నేను గుంటూరులో ఇల్లు తీసుకున్నాను, ఎందుకంటే గుంటూరు స్టేట్ జనరల్, నేను స్టేట్ జనరల్ సెక్రటరీ. నాకు పోస్ట్ వైఎస్ఆర్సీపీలో నాకు పోస్ట్ ఉంది. ఒకవేళ మా పదవి పోయినా కూడా 2 ఏళ్ళు నేను ఉంటాను దాంట్లో. అది కాకుండా హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ అడ్వైజర్ ఆఫ్ ఫ్రమ్ 35 years నేను.